ప్రభునామంలో అందరికీ ఉన్నారండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృపలో నేను కూడా బాగున్నాను. అందరూ తలపించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, మీ బంగారు ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా, ఇదిగో ప్రభు నాయన గత శుక్రవారం నుండి తండ్రి ప్రభు మమ్మల్ని అందరినీ కూడా మీరు ఎక్కల చాటును భద్రపరచుకుని మరి యొక్క దినం ప్రభు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ ప్రభు నీ సంఘంగా కూర్చుని ఇక్కడ ప్రభు నీ మాటలు ప్రభు వినడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభు నాయన ప్రభు నీ మందిరంలో ప్రభు ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం చెప్పావు ప్రభు నాయన. అలాంటి శ్రేష్టమైన దినాన్ని ప్రభు మేము వ్యక్తం చేసుకుంటామేమో తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా ప్రభు నీ మందిరంలో ఆనందించి సంతోషించే వాళ్ళకి మాకు దయచేయగా నీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధులు యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంటని ప్రభు చెప్పినా తండ్రి. ప్రభు నీలోని రుచి మేము అందరం తెలుసుకుని నీ సన్నిధిలో ఎంత సంతోషం ఉందో ఆనందం ఉందో మేము అందరూ గ్రహించి ప్రభు నాయన నీ సన్నిధికి రాకుండా ప్రభు మేము ఎవ్వరూ ఉండకుండా ప్రభు నీ మందిరంలో ఆనందించే వెళ్ళక మమ్మల్ని అందరినీ ఉంచమని ఇదిగో ప్రభా దీనిరాలు నేను నిన్న ప్రభా నాయన వాక్యం చెప్పడానికి ప్రభా నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధుడా నాలో నీ ఉండి ప్రభా నా నోట నీ మాటలు ఉంచి తండ్రి ప్రభా బిడ్డలకు వివరించడానికి నీ ప్రేమ బిడ్డలకి ప్రభా నేను చెప్పిన మాటలు అర్థం చేసుకుని ప్రభా నేను అనుగుణంగా నడుచుకోవడానికి నీకు దయచేయవలసిందని వాటిని వివరించడానికి నాకు తగిన జ్ఞానాన్ని దయచేయవలసిందని యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠము ఒక స్త్రీ గురించి. మనం కొన్ని వారాలుగా కూడా కొంతమంది స్త్రీల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. మరి ఎంతమందికి అయితే గుర్తుందో అలా ఫస్ట్గా సమరయ స్త్రీ గురించి నేర్చుకున్నాం, తర్వాత నయోమి గురించి నేర్చుకున్నాం, తర్వాత రూతు గురించి నేర్చుకున్నాం. అలాగే ఈరోజు కూడా ఒక స్త్రీ గురించి మనం మాట్లాడుకుందామని మీకు చెప్పాలని నేను ఆశ కలిగి ఉన్నానండి. అయితే బైబిల్లో ఎంతోమంది స్త్రీలను మనం చూస్తూ ఉంటాం. దేవునికి కొంతమంది ఇష్టమైన స్త్రీలుగా ఉన్నారు. ఆయన మాటలకి లోబడి ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చిన బిడ్డలుగా ఉన్నారు. ఆయన వాళ్ళ యందు మరి ఉంచిన ప్రణాళికలు ఎలా అయితే ఫుల్ఫిల్ చేయగలిగారో మనము ఈరోజు నేర్చుకుందాం. అలాగే కొంతమంది స్త్రీలు అయితే ఆయనకి ఇష్టం లేకుండా కూడా ఉన్నారు. మరి వారి కుటుంబం మీద కూడా శాపానికి గురయ్యారు. అలాగని దేవుడు కోపగ్రస్తుడు కాదు. ఆయన బిడ్డలు ఆయన మాట వినప్పుడు వారికి వివరించి చెప్పడానికి ఒక్కొక్కసారి మన ఇంట్లో మన తల్లిదండ్రులు బిడ్డల మీద ఎలా కోపడతారో దేవుడు కూడా చిన్న పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు. దాన్ని మనం గమనించుకొని మరి దేవుడు నాకే ఎందుకు ఈ కష్టం, మనం చేసిన మన ప్రవర్తన బట్టి ఇది వచ్చిందని మనం గ్రహించుకుని మనలో ఏం లోపం ఉందో అది మనము మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి బిడ్డలారా. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే స్త్రీ ఎవరంటే అబీగయలు. ఎంతమందికి తెలుసండి అబీగయలు? సమూయేలు మొదటి సమూయేలు 25వ అధ్యాయము మొత్తం మనం చదివినట్లయితే అబీగయలు గురించి మరి రాయబడి ఉంది కదా. ఆమె అబీగయలు చాలా ఉన్నతమైన స్త్రీగా మనకి బైబిల్లో కనబడుతుంది. అబీగయలు అనేక మంది స్త్రీలకి మార్గదర్శిగా కూడా ఉంది. మరి బైబిల్లో ఆమె కులమేంటో బైబిల్లో రాయలేదు, ఆమె ఏం చదువుకుందో బైబిల్లో రాయలేదు, ఆమె తల్లిదండ్రులు ఎవరో బైబిల్లో రాయలేదు, కానీ ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో బైబిల్లో రాయలేదు. కానీ ఆమె ఆధ్యాత్మిక గుణాలు ఆమె యొక్క మంచి ప్రవర్తన, మంచి గుణం మనందరి ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఉంచాడండి. నిజంగా ఆమె గొప్పతనం ఏమిటని మనం గమనిస్తే ఆమె యొక్క గొప్పతనాన్ని దావీదు మహారాజు మనకి తెలియజేశారు. అది ఎలా అంటే ఆయన ప్రాణం తీయటానికి మరి నావాల మీద కోపగించుకుని మరి ప్రాణం తీయటానికి వస్తున్న అతన్ని ఆమె ఒంటి చేత్తో ఆపగలిగిందండి. మరి ఆయన 400 మందితో ఉగ్రరూపుడే వస్తున్నాడండి. చాలా భయంకరంగా
కత్తులు తీసుకుని ఆయన వస్తున్నప్పుడు మరి అబీగయలు ఒంటి చేత్తో ఆమె ఆపగలిగింది ప్రియులారా. మరి ఆమె ఎలా ఆపగలిగింది? ఆమె కూడా ఏమైనా కత్తులు కడారాలు తీసుకెళ్ళిందంటారా? లేదు ప్రియులారా. ఆమె యొక్క బుద్ధి, ఆమె యొక్క తెలివి, మరి ఆమె యొక్క దేవుని యందు భయభక్తులు కలిగి మరి తగ్గింపు హృదయంతో ఆమెని ఆపగలిగింది. దావీదు మహారాజు చెప్పాడు, నీ యొక్క సుబుద్ధితో నువ్వు ప్రాణాలు తీయకుండా నన్ను ఆపగలిగిన స్త్రీవు నువ్వని ఆమెని చాలా అప్రిషియేట్ చేశాడు దావీదు మహారాజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము అబీగయల్ గురించి తెలుసుకుందాము. మనం అందరం కూడా అబీగయల్ లాగా మరి ఉండాలని, మనలో ఏమైనా లోపాలున్నా అబీగయల్ గురించి విన్న తర్వాత మనం అవి సరి చేసుకుని మార్చుకోవాలని ఇప్పుడు పాఠంలోకి వెళ్దాం ప్రియులారా. సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 4వ వచనం. సారీ బ్రదర్, రెండో వచనం నేను చదువుతాను. భాగ్యవంతుడు, అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులోని తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకైపోయి ఉండెను. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడు కాపురం ఉండేది. అతడు బహుభాగ్యవంతుడు, అతనికి 3000 గొర్రెలు 1000 మేకలు ఉన్నాయండి. కర్మేలులోని నాబాలు అని ఒక ఆస్తిపరుడు ఉన్నాడండి. నాబాలు అంటే అబీగయలు భర్త. అబీగయలు పేరుకి అర్థం ఏంటంటే ఆనందోత్పత్తి, తండ్రి యొక్క ఆనందం, అంటే తండ్రిని ఆనందపరిచేది, తండ్రిని సంతోషపరిచేదిగా ఆమె ఉందండి. మరి నాబాలు పేరుకి అర్థం ఏంటంటే అతను మరి మూర్ఖుడు, వెర్రివాడు అని అర్థం అండి. మరి తనకి ఆస్తి గలవాడే, కానీ మళ్ళీ అతను కాలేబు సంతతికి చెందినవాడండి. కాలేబు అంటే మన బైబిల్లో చాలా మంచి వ్యక్తి అండి, కానీ కాలేబు సంతతికి చెందినవాడే, కానీ అతను ఎలా ఉన్నాడంటే మూర్ఖుడే ఉన్నాడు. అబీగయలు మంచి ప్రవర్తన కలిగి ఉంది. మరి తనకి చాలా ఆ దేశంలో కర్మేలు ప్రాంతంలో కర్మేలులోని మాయోను అనే ప్రాంతంలో ఆయన చాలా ఆస్తిపరుడు, చాలా ఆస్తి ఉందండి. కానీ అతను మాత్రం ఎలా ఉన్నాడంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు. దేవుడు అంటే భయభక్తులు లేనివాడిగా ఉన్నాడండి. మరి అలాగే మరి దేవుడు అబీగయల్ గురించి ఎలా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడంటే ఆమె సుబుద్ధి గలది. 3వ వచనం నేను చదువుతాను బదులు. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయల్. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపస్య ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనే ఉన్నాడు. అతడు కాలేబు సంతతి వాడే, కానీ ఎలా ఉన్నాడండి? మోటువాడు దుర్మార్గుడనే ఉన్నాడు. ఈమె మరి ఏ కులం నుంచి వచ్చిందో తెలీదు, మరి తల్లిదండ్రులు ఎవరో తెలీదు, ఏమి తెలియదు. కానీ ఈమె గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించాడండి? సుబుద్ధి గలది, రూపసి అని ఎంతగానో పరిశుద్ధాత్మ దేవుడు ఆమె గురించి రాయించాడు. మరి ఆయన దగ్గర అంత పేరు పొందింది అంటే అబీగయలు ఎంత మంచి ప్రవర్తన కలిగి జీవించిందో మనము తెలుసుకుందాం ప్రియులారా. అయితే మొదటిగా అబీగయలు సుబుద్ధి గలది. అవును ప్రియులారా, మనకి ఏం కావాలి? బుద్ధి కావాలి. మన బీరువా నిండా డబ్బు ధనము కూడబెట్టుకోవటం కాదు, మనకి ఏం కావాలంటే బుద్ధి కావాలి. మరి సొలొమోను భక్తుడు చెప్తున్నాడు, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనము చూడండి. మీకున్న సమూయేలు సామెతలు 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. సంపాదన అంతా ఇచ్చి చాలు బ్రదర్. మరి మనకున్న బంగారం వెండి డబ్బు అంతా ఇచ్చి ఏమి ఇచ్చినా సరే ఏమి సంపాదించుకోమంటున్నాడండి సమూయేలు భక్తుడు? బుద్ధి సంపాదించుకోవాలి. మనకి బుద్ధి ఉంటే అన్నీ వస్తాయి. మనం బుద్ధి కొనుక్కోలేము, కానీ బుద్ధి ఉంటే
అన్నీ సంపాదించుకోగలం. మరి సొలొమోను భక్తుడు మనకి అలా చెప్తున్నట్టు అన్నీ మీ వెండి ఇచ్చి బంగారం ఇచ్చి మీకు ఉన్నదంతా ఇచ్చి మీరు బుద్ధి సంపాదించుకోవాలి అని చెప్తున్నారు ప్రియులారా. మరి మనకి ఈ రోజుల్లో మనకు ఉందా బుద్ధి? మరి మీకు బుద్ధి ఉందా అంటే కోపం వస్తుంది. ఎవరికైనా కోపపడకండి. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనలో బుద్ధి ఉందండి. ఆయన బుద్ధిమంతుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు బుద్ధిమంతుడు. మనము ఆయనకు ప్రార్థించినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి బుద్ధి జ్ఞానాలు ఆయన యందు తృప్తమై ఉన్నాయండి. యేసు ప్రభు గారు కూడా మనకి ఎన్నో ఉపమానాలు చెప్పారు. బుద్ధి గలవాడు ఎక్కడ కట్టుకున్నాడండి ఇల్లు? బండ మీద కట్టాడు. బుద్ధి లేనివాడు ఇసుక మీద కట్టాడు. మరి వానలు వరదలు వచ్చాయి. మరి బుద్ధి గలవని ఇల్లు పడిపోలేదు, గట్టిగా ఉంది, నిలబడింది స్ట్రాంగ్గా. బుద్ధి లేని వాడి ఇల్లు కూలిపోయింది. మరి బుద్ధి లేకుండా మనం ఉన్నామా, అలా కూలిపోయేవారుగా మనం ఉన్నామా, బుద్ధి గలవానిగా ఉన్నామో మనము యోచించుకోవాలి ప్రియులారా. మనం ఎప్పుడు కూడా బుద్ధి కలిగి మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి బుద్ధి జ్ఞానాలు వస్తాయండి. అలాగే బుద్ధి గురించి దేవుడు ఎన్నో ఉపమానాలు మనకి దేవుడు చెప్పాడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము చూసినట్లయితే మరి తీయలేని బ్రదర్స్ తీయలేండి. బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు కూడా ఉన్నారు. బుద్ధిగల కన్యకులు ఏం చేశారు? డ్యూటీలు వెలిగించుకుని చూస్తున్నారు. బుద్ధి లేని కన్యకులు మరి సోమరిగా ఉండి మరి డ్యూటీలు శుభ్రం చేసుకోకుండా ఉన్నారు. మరి పెండ్లి కుమారుడు వచ్చాడు, బుద్ధిగల కన్యకులు తీసుకుని వెళ్ళారు. బుద్ధి లేని కన్యకులు విడవబడ్డారు పిల్లలు. మరి మనము బుద్ధిగల కన్యకుల వలె ఉందామా, బుద్ధి లేని కన్యకుల్లా ఉన్నామా? మన ప్రవర్తన ఎలా ఉంది, మన జీవితాలు ఎలా ఉన్నాయి మనము గమనించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఈరోజు మనము మరి పెండ్లి కుమారుడు ఏ సమయానైనా రావచ్చు. మన హృదయాలు మనం శుద్ధి చేసుకుని, హృదయం అనే దిగుటీలు మనం వెలిగించుకుని ఆయన కొరకు ఎదురు చూసేవారుగా మనము ఉండాలి. కొలస్సీయులకు 2వ అధ్యాయము 3వ వచనము చూడండి. బుద్ధి జ్ఞానములు ఆయన యందు ఉత్తమై ఉన్నాయి ప్రియులారా. చాలు బ్రదర్. బుద్ధి సంపాదనలో ఆయన యందు, ఆయన అంటే యేసుక్రీస్తు వారి యందు మరి గుప్తమై ఉన్నవి. మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏమొస్తాయండి? బుద్ధి జ్ఞానములు వాటి అంతటా అవి వస్తాయి. మరి బుద్ధి లేకుండా మనం ఉన్నట్లయితే దేవునికి ఇష్టమైన వారుగా మనం ఉండము. మనం బుద్ధి తెచ్చుకుని ఆయన యందు భయభక్తులు కలిగి మనము ఉండాలి. మరి బుద్ధి లేకుండా వివేకం లేని సుందర స్త్రీ ఎలా ఉంటుందండి? పంది ముక్కున ఉన్న బంగారు కమ్మ. మరి పందికి బంగారు కమ్మ పెడితే దానికి ఏమన్నా విలువ ఉంటుందండి? ఉండదు. కొంతమంది పేర్లు అయితే మా ఊళ్ళో ఉన్నారండి, వినయ్ వివేక్. మరి వినయ్ అని పేరు ఉంటుంది కానీ అస్సలు అతనికి వినయమే లేవు, ఉండదు అసలు. వ్యతిరేకం. వివేకం అంటే అసలు ఏంటి, అస్సలు మర్యాద లేదు మాటలో. అస్సలు అలాంటి పేరుకు తగ్గ మనుషులు కాదండి. కొంతమంది అయితే చాలా వీడి పేరుకి తగ్గట్టు ప్రవర్తిస్తున్నాడంట. కొంతమందిని వీడికి అసలు ఎందుకు పెట్టారా బాబు ఈ పేరు వినయ్ వివేక్ అంటే, అసలు ఏళ్ళో వినయ్ వివేకం లేదని అంటూ ఉంటారు మా ఇంటి దగ్గర. అయితే అదే చెప్పుకుంటాం ఆ పిల్లల గురించి. అయితే ఇద్దరు అన్నదమ్ములు అనమాట. అలాగా ఉండకూడదు. మనము దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనలో వినయం వివేకం అన్నీ కూడా వస్తాయి. పేర్లే పెట్టుకోవసరం లేదు. మన ప్రవర్తన మనము జాగ్రత్తగా కాచుకున్నప్పుడు, మనం చూసుకున్నప్పుడు మనకంతా దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండాలి ప్రియులారా. ఈ లోక ఆశలకి మనము పోకూడదు. అలాగే ఆమె రూపసి. దేవుడు అబిగయీలు గురించి 2వదిగా ఏం చెప్తారంటే రూపసి అంటే పై అందాలు కాదు. అందంగా ఉండటం మంచిదే, వద్దని అనట్లేదు. కానీ అలా అని మరి బ్యూటీ పార్లర్కి వెళ్ళి కొంతమంది అయితే మరి నెలంతా కష్టపడతారు. ఈ డబ్బంతా పట్టుకెళ్ళి బ్యూటీ పార్లర్లో మేకప్లకి, చీరలకి, కట్టిన చీర మళ్ళీ కట్టకూడదు. ఈ వారం వేసిన డ్రెస్ మళ్ళీ వేరే వారం వేయకూడదు. స్పెషల్గా ఉండాలి. అందరూ ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు. కానీ మరి మనకు వచ్చిన సంపాదన కూడా వేస్ట్ చేసుకుని మరి అలాగ చేసేవారుగా అందం. ఈ పై రూపం ఇదంతా శాశ్వతం కాదు ప్రియులారా. ఇది మట్టి. ఇది సంవత్సరం
తరిగిపోతుంది కానీ ఈ అందం శాశ్వతంగా ఉండదు. వీళ్ళు అందంగా ఉన్నారు కదా అనేసి మరి మనం చనిపోయినప్పుడు వాళ్ళు ఏమన్నా పెట్టుకుని కూర్చుంటారా ఇంట్లో? లేదు, తీసుకెళ్ళి మరి ఒక రోజు కదా ఉంచడం కూడా కష్టం, తీసుకెళ్ళిపోతారు. ఈ అందమంతా మట్టి అయిపోతుంది. దేవుడు అందం గురించి మనకి బైబిల్లో ఎక్కడ ప్రస్తావించినా అది బాహ్య సౌందర్యం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అది అంత సౌందర్యం అంటే మన లోపల ఆధ్యాత్మిక సౌందర్యం. లోపల మనం మంచిగా మన ప్రవర్తన, మన చూపు, మన నడక, మరి ఒకరి ఎడల ఒకరు ప్రేమ ఆప్యాయతగా ఉన్నప్పుడు ఇది అందంగా ఉంటుంది. ఆమె చూడరా చాలా మంచిది, వినయంగా ఉంటుంది. అబ్బాయి చూడరా చాలా మంచిది, చాలా మర్యాద పరాలు, అలా చెప్పుకున్నప్పుడు అది అందం. ఈ పై రూపం ఇదంతా ఇది శాశ్వతం కాదు ప్రియులారా. ఇది ప్రాణం ఉన్నంత వరకే. మరి ఈరోజు కూడా మంచి పాట పాడారు. ప్రాణం ఉన్నంత వరకే ఏదైనా ఈ లోకంలో. ప్రాణం పోయిందంటే ఏమీ లేదు అసలు. ఈ అందం, ఈ డబ్బు, ఇదంతా వృధా, అన్ని వదిలేసి వెళ్ళవలసిందే. అందుకని మనకి ఇచ్చిన ఈ సమయంలో మనం ఏం చేయాలంటే ఆయన ఎంత భయభక్తులు కలిగి ఆయన వాక్యాన్ని అనుసరించి ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనం నడిచినట్లయితే మనకి శాశ్వతమైన పరలోక రాజ్యం మనకి అక్కడ ఉంది ప్రియులారా. అక్కడ చాలా అందంగా ఉంటామంట అందరూ కూడా. ఇప్పుడు నమ్మకింతుంది కానీ అక్కడికి వెళ్ళాక నేను చాలా అందంగా ఉంటాను. ఇప్పుడు కొంతమందికి జుట్టు లేదు, లేదా కొంతమందికి పొట్టలు ఉంటాయి. ఇలా ఎవ్వరూ అక్కడ ఉండరు ప్రియులారా. అక్కడ అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క రాజ్యంలో, పరలోక రాజ్యంలో చాలా అందంగా ఉంటామంట ప్రతి ఒక్కరూ కూడా. మనకి ఆ అందం కావాలా? ఈ లోకంలోని అందం మనకి కావాలా? మనకి అందరికీ అదే కావాలి. ఆయన దగ్గర మనకి సంతోషం ఉంది, ఆయన దగ్గర మనకి ఆనందం ఉంది. అది నిత్య రాజ్యం మనకి. ఇంకా అక్కడ చావు అనేది లేదు ప్రియులారా. అక్కడ మనకి జీవం ఉంది. ఇక్కడ ఇదంతా అశాశ్వతం. ఇప్పుడు మనము ఈ కతర దేశం వచ్చాం, ఇక్కడే ఉంటామా? మనం ఏదన్నా కొనుక్కున్నామంటే అబ్బాయి అక్కడికి పట్టుకెళ్దాం, మన ఇంటికాడ మన పిల్లలకి మన వాళ్ళకి అని అనుకుంటాం. అలాగే ఇది మనము ఇక్కడైతే ఎలాగ మనము పరదేశులుగా ఉన్నాము, ఇక్కడ జీవిస్తున్నామంటే ఈ లోకంలో, భూలోకంలో మనం పరదేశంలే. ఇది మనకి శాశ్వతం కాదు ప్రియులారా. ఇది మనం శాశ్వతమని ఎంచుకుని ఒకరి ఏడలో ఒకరము అసూయలతోనూ ద్వేషాలతోనూ మోసంతో డబ్బులు సంపాదించుకోవాలి, లేకపోతే ఏ పనైనా చేయాలి, అలా మనము ఆలోచించకూడదు. ఇదంతా ఎంత సంపాదించుకున్నా వ్యర్థం, వృధా. దీనికోసం మనం పాటలు పడి మన జీవితం వ్యర్థం చేసుకోకుండా మన పరలోక రాజ్యంలో మనకి స్థానం సంపాదించుకోవడానికి, మన ఆస్తి అక్కడ సంపాదించుకోవడానికి ఇక్కడ మనము ప్రయాసపడాలి. ఈ లోక సంపాదన కోసం మనం ప్రయాసపడకూడదు. మరి పని చేసుకుని మనకి సరిపడిగా సంపాదించి మన ఫ్యామిలీని పోషించుకునేలాగా ఉండాలి. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు అన్యాయంగాను అక్రమంగాను మనము సంపాదన మనము చూసుకోకూడదు. మన నాబాలుకి చాలా ఉంది, కానీ అతను జీవం కలిగి ఉండగలిగాడా? దేవుడు ముత్తాడు మరి ఆయన్ని, ఆయన చనిపోయాడు. మరి అతని డబ్బు ఏమన్నా ఆపగలిగిందా? అతని ప్రాణాన్ని ఆపలేదు కదా ప్రియులారా. మరి డబ్బు మనకి శాశ్వతం కాదు, ఏమీ చెయ్యలేదు. దీనికోసం, ఈ ధనం కోసం, ఈ అందం కోసం, ముఖ్యంగా కొంతమందికి చాలా గర్వం ఉంటుంది. నేను చాలా అందంగా ఉన్నాను, నా అందమే నన్ను బాగా బాగుంటుంది, ప్రతి ఒక్కరు నాకు గౌరవిస్తారు, విలువిస్తారు అని అనుకుంటారు. కానీ దేవునిలో అన్నీ ఉంటాయి. దేవునిలోకి వస్తే సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది. అన్నీ కూడా మనకి దేవుడు ఇస్తాడు ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనము ఈ లోక సంపాదన కోసం కాకుండా దేవుని యొక్క రాజ్యంలో స్థానము, ఆస్తి, స్థలము సంపాదించుకోవడానికి మనం ఈ లోకంలో ప్రయాసపడాలి దేవుని బిడ్డలారా. అయితే మూడవదిగా ఆ కుటుంబంలో, ఈ నాబాలు అబీగయీలు కుటుంబంలో ఒక భయంకరమైన పరిస్థితి ఉంది. అదేంటంటే భార్య ఒకటంటే భర్త ఒకటి అంటాడు. ఒకరికి పడట్లేదు. మరి భర్త మోటవాడైనప్పటికీ కూడా ఈ అబీగయీలు చాలా సహిస్తుంది. ఎందుకంటే ఈమెకి దేవుడు తెలుసు, దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానం కలిగిన స్త్రీ కాబట్టి ఈమెకి తెలుసు. కానీ ఆ భర్త అసలు వినేవాడు కాదు. ఈ రోజుల్లో భర్త మోటివాడిగాను ఉంటే మరి భార్యలు కూడా ఇంక అదే దారిలో, నా భర్త ఉన్నాడు కదా నాకేంటి అని వీళ్ళు కూడా అదే దారిలో వెళ్ళే స్త్రీలు కూడా ఉన్నారు.
అలాగే భార్య అలా ఉంటే నా భార్య ఇలా ఉంటుంది, నేను కూడా ఇలా ఉందామని మరి పురుషులు కూడా ఉన్నారు. అలా ఉండకూడదు. ఒకవేళ భార్య మంచి ప్రవర్తన కలిగి ఉందనుకో, ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థనలో ఉంటుందనుకో, ఆమె చూసి నువ్వు అది అనుసరించవచ్చు, అలా చేయవచ్చు. అలాగే భర్త మంచి మార్గంలో ఉన్నాడు అనుకో, భార్య అతన్ని అనుసరించవచ్చు. కానీ మొరటిగాను మరి చెడ్డ పనుల్లో ఉన్నప్పుడు మనము అది అనుసరించకుండా మార్చడానికి ప్రయత్నం చేయాలి. మరి పరమ తండ్రికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు, సహించినప్పుడు, మనం నెమ్మది కలిగి ఉన్నప్పుడు మరి దేవుడు సరిచేసే దేవుడు. ప్రతి పరిస్థితిని కూడా ఆయన మంచిగా చేసే దేవుడు. ఆయన బిడ్డల్ని ఎప్పుడు కూడా కష్టపెట్టే దేవుడు కాదు. కాకపోతే కొన్ని మన క్రియలను బట్టి అప్పుడప్పుడు ఆయన చిన్న చిన్న పనిష్మెంట్లు ఇస్తాడు. దానికి మనం దేవుని మీద కోపగించుకోకుండా మన ప్రవర్తన మనము జాగ్రత్తగా మనము కాచుకోవడం చాలా మంచిది బిడ్డలారా. అయితే అతడు కాలేబు సంతతి వాడికి చెందినవాడే, మంచి కుటుంబం పేరు. మరి అబిగయీలు ఎంత మంచిది, అతనేమో అంత మరటోడు. మరి ఎలా వీళ్ళిద్దరికి మరి చేశారు? అప్పుడు ఒకవేళ కొంతమంది ఇప్పుడు మనలో కూడా అంటారు 7 తరాలు చూసి, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేయాలని అంటారు. ఒకవేళ అతను కాలేబు సంతతి, ఈ అబిగయీలు తల్లిదండ్రులు కాలేబు సంతతి వాడికి చెందినవాడు కదా, మంచి సంతతి వాడు, మంచి పేరున్న మరి వంశంలో నుంచి వచ్చారని చేసి ఉంటారేమో తెలియదు. కానీ అయితే అతనిలో కూడా ఆ సంతతి నుంచి వచ్చిన వాడు ఎలా ఉండాలి? దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉండాలి. కాలేబు అంటే దేవునికి ఇష్టమైనవాడు, ఆయనకి ఎంతో పరిచర్య చేసినవాడు. మరి కాలేబు చాలా మంచి వ్యక్తి మన బైబిల్లో. కానీ అతనిలో చిన్నది కూడా ఇతనికి నాబాల్లో లేదు ప్రియులారా. అయితే అతనికి దేవుని అందు భయము లేదు, భక్తి లేదు. కానీ కాలేబు అయితే నిండు మనస్సుతో దేవుణ్ణి వెంబడించిన వాడు. అయితే ఈ అబిగయీలు ప్రార్థన చేస్తుంది, తన భర్తని మార్చుకోవడాలని ప్రార్థన చేస్తుంది. కానీ అతనిలో ఏమాత్రం కూడా అస్సలు తగ్గింపు అనేదే లేదు ప్రియులారా. అయితే కొంతమంది స్త్రీలు ఉన్నారు, ఆమె తన భర్తని మరి మార్చుకోవడానికి ఎంత ప్రయత్నించినా అతనిలో మార్పు రావట్లేదు. మరి కొంతమంది స్త్రీలు మనలో కొంతమంది మనం చూస్తూ ఉన్నాం, భర్త మొరటివాడయ్యి మరి మంచిగా మాట విన్నవాడైతే ఏం చేస్తారంటే ఒక డ్రమ్ము రెడీ చేస్తారు, కాంక్రీట్ ఇప్పుడు పరిస్థితుల్లో మనం న్యూస్లో చూస్తున్నాం పెడుతున్నారు. కానీ అతను ఎందుకురా బాబు ఇంతో నాకు అనుకుంటున్నారు. కానీ అలా కాదు, సహించింది. లేదంటే సెల్ఫీ తీసుకుందామని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు, అలా వదిలించుకుని. మరి భర్తలు కూడా అలాంటి వారు ఉన్నారు. కానీ ఈమె చాలా సహనంతో, ఓర్పుతో మరి దేవుని తన జ్ఞానంతో కుటుంబాన్ని ముందుకి నడిపిస్తుంది ప్రియులారా. అయితే దావీదు కొన్ని పరిస్థితులను బట్టి అరణ్యంలో ఉండవలసి వచ్చింది ప్రియులారా. అప్పుడు ఆ అరణ్యంలో పశువులు, గొర్రెలు, మరి తన దావీదుతో పాటు తన పనివారు కూడా వచ్చారు. చూద్దాము, అది కూడా సమూయేలు గ్రంథం 'నాబాలు గొర్రెల బచ్చు కత్తిరి వేయించున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మేలునకు నాబాలు నద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన అంతటికి క్షేమమునుగా కానీ పలికి ఈ వర్తమానము తెలియచెప్పవలెను. నీ యొద్ద గొర్రెబొచ్చు కత్తిరించు వారున్నారని సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గరుండగా మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంత కాలము వారేదియూ పోగొట్టుకోలేదు. నీ పనివారిని నీవు అడిగిన యెడల వారిలాగు చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము, శుభదినమును మేము వచ్చితిమి కదా, నీకిష్టం వచ్చినట్లు నీ దాసునకు నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము అని దావీదు అడుగుతున్నారండి. అరణ్యంలో ఉన్నప్పుడు అతనితో కూడా కొంత సైన్యం వచ్చారు, దావీదు గారితో కూడా. వాళ్ళు కూడా అరణ్యంలో ఉన్నారు, వాళ్ళకి కూడా కొంచెం పశువుల మందలు ఉన్నాయండి. అలాగే నాబాలు మంద కూడా అక్కడ మేస్తూ ఉంది. అప్పుడు దావీదు గారు చెప్తున్నారు, మరి మీరు మనమే కాదు నాబాలు పశువులను కూడా చూడండి, వాటికి కూడా మీరు కాపలా కాయండి, మంచిగా ఆహారం అది పెట్టి అనేసి చెప్పినప్పుడు
వారు మరి దావీదు పశువుల కాపర్లు, నాబాలు పశువుల కాపర్లు కూడా కాస్తూ వచ్చారు. నిజంగా ఇవి కాస్తున్నప్పుడు మరి ఎంతగా నాబాలు మంది అభివృద్ధి పొందిందంటే, గొర్రెలు మరి అక్కడ చాలా పశువులు చాలా అభివృద్ధి పొందాయి. అతనికి చాలా ఆస్తి కలిసి వచ్చింది. ఎందుకంటే సింహం వచ్చినా, ఒక పాము వచ్చినా, మరి ఏం వచ్చినా సరే ఈ దావీదు అనుచరులు ఏం చేస్తున్నారు, దావీదు సేవకులు వాటిని చంపేస్తున్నారు. మరి ఈ గొర్రెలను వెతికెళ్ళడానికి ఎటువంటి పశువులు వచ్చినా సరే వాటికి చాలా కాపుదలుగా ఉంటున్నారు. మరి వీళ్ళ పని అంతా వాళ్ళే చేసేస్తున్నారు ప్రియులారా. మరి వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు. బాగా పశువుల మంది బాగా వచ్చినాయి. అప్పుడు నాబాలు ఏం చేశాడు, బాగా ఇంత నాకు ఎలా లాభం వచ్చింది, ఎలా ఇంత ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంతమంది నాకు అభివృద్ధి పొందడానికి గల కారణం ఏంటి అని నాబాలు పోయినప్పుడు తను గొర్రెల బొచ్చు కత్తిరించేటప్పుడు మరి ఆ బొచ్చు అమ్మితే చాలా డబ్బు వస్తుంది కదా, దాంతో కొన్ని మరి వస్త్రాలు అవి చేస్తారనుకుంటా. అప్పుడు అవి అమ్మినప్పుడు వాళ్ళకి చాలా డబ్బు వస్తుంది, ఇలా చేయిస్తున్నాడు అని చెప్పి దావీదుకి తెలిసినప్పుడు దావీదు 10 మందిని పంపించి, మళ్ళీ మాకు కావాలి మేము చూసామని అడగలేదు, ముందు అతన్ని ఏమడిగారు, కుశల ప్రశ్నలు అడిగాడు. ఎలా ఉన్నారు ఏంటి అనేసి అడిగమని, తర్వాత ఏమన్నా ఇస్తాడు. మరి ఇంత పని చేశాం కదా, ఇంత సాయం చేశాం కదా, మనకు కూడా దావీదుకు కాకపోయినా నా పనివారికి, అరణ్యంలో నాతో పాటు ఉంటున్నారు, నా పనివారికి ఏమైనా కొంచెం సాయం చేస్తాడేమో అడగమని 10 మందిని పంపించినప్పుడు మరి ఈ నాబాలు ఎంత గర్వంతో సమాధానం చెప్తున్నాడో చూడండి ప్రియులారా. 9వ వచనం నేను చదువుతాను కదా. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఈ మాటలన్నీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడు, తమ యజమానులు ఉన్నారు, నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన మాంసమును తీసి నేను బొత్తిగా ఎరిగిన వారికి ఇస్తున్నా అని ఎంత గర్వంగా సమాధానం చెప్తున్నాడో చూసారా నాబాలు. అస్సలు తగ్గింపు, అసలు నాకు ఇంత ఆస్తి ఎలా అభివృద్ధి పొందింది, ఇంత ఆస్తి ఎలా వచ్చింది అని ఏమన్నా ఆలోచించాడా ప్రియులారా? అస్సలు ఆలోచించలేదు. మళ్ళీ యెష్షయి ఎవడు, దావీదు ఎవరు, యెష్షయి కుమారుడు ఎవరు అని ఎంత గర్వంగా, తెలియనోడికి ఈ పేర్లన్నీ ఎలా తెలిసాయంటారు, అసలు అంత గర్వంగా సమాధానం చెప్తున్నాడు. ఇలాంటప్పుడే ఈ గర్వం గురించే దేవుడు ఏం చేస్తాడంటే చిన్న చిన్న పనిష్మెంట్లు, వీడికి అంత ఇచ్చాను ఈ గర్వం ఏంటని ఇస్తారు. అంతేగాని దేవుడు కోపగ్రస్తుడు కాదు. అందరికీ సమానం, ఒకరికి ఎక్కువ ఇచ్చి ఒకరికి తక్కువ ఇచ్చే దేవుడు కాదు ప్రియులారా. అందరికీ కూడా సమానంగానే ఇస్తాడు. కాకపోతే మన క్రియలను బట్టి మనకి తగిన పనిష్మెంట్ ఇస్తా ఉంటాడు ప్రియులారా. అయితే ఇలా అడిగినప్పుడు మరి వెళ్ళి ఆ పనివారు వెళ్ళి దావీదుకి చెప్తారు. పనివాడు ఒకడు అప్పుడు దావీదుకి చెప్తారు. పనివారు వెళ్ళి చెప్పినప్పుడు దావీదు చాలా కోపంతో, నేను ఇంత చేశానే, అతని ఆస్తి నా వల్లే కదా అభివృద్ధి పొందింది, నేను ఇలా మాట్లాడతాడని చాలా కోపంతో వస్తాడు. వచ్చినప్పుడు అందులో ఒక పనివాడు వచ్చి మరి అబిగాయిల దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. చూడండి ప్రియులారా, పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబిగాయిలతో ఇట్లా, నేను అమ్మ దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతని పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడాను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యన సంచరించినంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవించలేదు. సరే అని చెప్తున్నారో, వారు తనువారికి తెలుసు, అలాగే నాబాలుకు కూడా తెలుసు, కానీ గర్వంతో చెప్తున్నాడు ప్రియులారా. అతనిలో అంత గర్వం ఉంది. గర్వం ఎప్పుడు కూడా మనకి ఉండకూడదు. గర్వం నాశనానికి ముందు ఏం నడుస్తుంది, గర్వం నడుస్తుంది. అలాంటి గర్వం మనలో ఏమైనా ఉందేమో దయతో మనము ఇదే అనుకూల సమయం మనము సరి చేసుకోవాలి ప్రియులారా. 16వ వచనం చదవండి బ్రదరు. వారు రాత్రి పగళ్ళు మా చుట్టూ ప్రకారంగా ఉండేది. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు
కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహుపనికి పనికిమాలిన వాడు ఎవరిని తనతో మాట్లాడనీయడనెను. అప్పుడు వచ్చి అతను చెప్తున్నాడు, అమ్మా ఇదిగో మన యజమానుడు చాలా పనికిమాలిన వాడు, ఆడు మనమే ఎంత దుర్మార్గుడు, ఎవరి మాట వినడే అనుకున్నాం, కానీ ఇప్పుడు ఎంత ఘాతకం మన మీదకి తెచ్చి ఉన్నాడో చూడమ్మా, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. ఇంకా అసలు మేము అక్కడ పని చేసుకున్నప్పుడు మేము ఎంత హ్యాపీగా పనిచేసాము. ఆ గొర్రెల మందని కాచేటప్పుడు దావీదు పనివారు కూడా మాతో చాలా బాగా మా పని కూడా వాళ్ళే చేసేసేవారు, మేము చాలా బాగా ఉన్నాము, ఎంతో సంతోషంగా ఉన్నామమ్మా, చాలా పని చేశారని వీళ్ళకి తెలిసి వీళ్ళు చెప్తున్నారు, కానీ నాబాలు మాత్రం అర్థం చేసుకోలేదు. మరి వాళ్ళకి ఆహారము ఇయ్యలేదు ప్రియులారా. మరి అతను వచ్చి అడుగుతున్నాడు, అమ్మా మరి నువ్వే ఏదో ఒకటి చేయాలన్నప్పుడు అందుకు అబిగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి అప్పుడు ఏదో చేయాలన్నప్పుడు ఏం చేసిందండి, మరి కంగారు పడలేదు, మరి భయపడలేదు, కానీ అబిగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షరసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికలు వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు ఆడలను గార్దాబుల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోడి నేను మీ వెనక వచ్చేదనని పనివారికి ఆజ్ఞ ఇచ్చిందండి. చూసావా, ముందు ఈమె మరి ఎలా ఉందంటే ఇచ్చేదానిలాగా కూడా ఉందండి. మరి భర్త ఇవ్వలేనప్పటికీ ఇంకా అతనికి ఏం చెప్పలేదు, ఏం చేయాలనుకున్నప్పుడు చక్కగా ఏం చేసిందండి, ఒకసారి చదవండి బ్రదర్, 18వ వచనం. అందుకు అబిగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 200 ద్రాక్షరసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికలు వేయించిన ధాన్యమును 3 ద్రాక్షాగలను 200 అంజూరపు ఆడల గార్దాలపై ఆవుల మీద ఎక్కి వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి నేను మీ వెనుక నుండి వచ్చేదని తన పనివారికి ఆజ్ఞాపించాడు. చూసారా, తను ఇచ్చేదానిగా ఉందండి. దేవుడు ఇచ్చింది, మళ్ళీ తను ఇచ్చేదానికి మనలో ఎంత ఉన్నా కానీ మనం ఇవ్వడానికి చాలా వెనకాడుతాం ప్రియులారా. మనం ఎప్పుడు కూడా ఇచ్చేవారుగా ఉండాలి. మనకి దేవుడు ఇస్తున్నాడు అనుకో, మనం ఇచ్చేమంటే అది ఇంకా చాలా మందికి తెలియదు. మనం దేవునికి ఇచ్చింది ఒక వందిస్తే 10 రెట్లు ఆయన మనకి ఇస్తాడు ప్రియులారా. ఒక్కసారి ఇచ్చి చూడాలి, అప్పుడు ఆయన మనకి ఎంత మేలు చేస్తాడో మనకి తెలుస్తుంది ప్రియులారా. మనం ఇచ్చేవారుగా ఉండాలి. మరి ఇక్కడ ఈ స్త్రీ అబిగయీలు ఎలా కనిపిస్తుంది, తను ఇచ్చే స్త్రీగా కనబడుతుంది ప్రియులారా. అందుకే దేవునికి ఇష్టమైన శ్రేష్ఠురాలుగా ఆమె బైబిల్లో ఆమె గురించి రాయబడింది. ఆమె మనం ఉన్నామా ఈ రోజుల్లో ఇచ్చేవారుగా? కొంచెం ఉంటే ఇది నా వల్ల నేను కష్టపడి సంపాదించుకున్నాను, ఇది మళ్ళీ ఇప్పుడు అక్కడ ఇచ్చేస్తే మళ్ళీ నాకు అలా వస్తుంది అనుకుంటాం. కానీ ఇస్తే దేవుడు అంతకంతా కూడా మనకి ఇస్తాడు ప్రియులారా. మరి సంఘంలో కూడా మనకి ఎన్నో లోటుపాట్లు ఉంటాయి. కొద్దిగా మనకున్న దాంట్లోనే కొంచెం ఇస్తే మరి ఇంకొక పని కూడా దేవుడు చూపిస్తాడు మనకి, ఇంకా ఆర్థికంగా కూడా మనము స్థిరపడతాం ప్రియులారా. మరి ఆయనకి ఇచ్చి చూడండి, తర్వాత మనము ఎంత దీవెనలు పొందుకుంటామో మనకే తెలుస్తుంది. ఆయన చేసే మేళ్ళు హృదయానికి గోచరం కావు, చెవులకి వినబడవు, కంటికి కనబడవు ప్రియులారా. మరి ఈరోజు తను చూడండి ఇచ్చే స్త్రీగా ఉంది. తర్వాత ఆమె వెతుకుతుంది దావీదు గారిని, మరి ఇవన్నీ వేసుకుని వెళ్ళి దావీదు గారిని వెతుకుతుంది ప్రియులారా. మరి అప్పట్లో ఈ GPS సిస్టాలు ఇవి కూడా ఏమీ లేవు, కానీ ఆమె దావీదు గారిని వెతుక్కుంటూ వెళ్ళింది ప్రియులారా. వెళ్ళి మరి దావీదు గారిని చూడగానే ఏం చేసింది, సాష్టాంగ నమస్కారం చేసి నీవు ఈ తప్పున చదవండి బ్రదర్. అబిగయీలు దావీదును కనుగొని గార్దాబావు మీద నుండి త్వరగా దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములను పట్టుకొని ఇట్లా ఈ దోషం నాదని ఎంచుము. చాలు బ్రదర్, ఈ దోషం నాదని ఎంచమందండి. తన మీద వేసుకుందండి, తన భర్త చేసింది కూడా తన మీద వేసుకుని ఈ దోషం నాదని ఎంచవా, మరి నా గ్రామం మీద ఉన్న వస్తున్న కీడుని నువ్వు రాకు, నువ్వు మళ్ళీ ప్రాణం తీసేవాడిగా అనేది నువ్వు వేసుకోకు, దయచేసి ఇది
నాది, ఈ నేరం నాదని ఎంచు అని ఆ కాళ్ళు పట్టుకుని ఆమె వదలలేదు, సాష్టాంగ నమస్కారము చేసిందండి. చేసి కాళ్ళు పట్టుకుని వదలేనప్పుడు దావీదు గారు ఏం చేశారంటే, ఇంక నీ యొక్క బుద్ధి, నీ యొక్క తెలివి వల్ల నువ్వు ఈరోజు ఈ కీడు నుండి తప్పించుకున్నావు, నేను ఏమి చేయను, నువ్వు వెళ్ళమని చెప్పి ఆ తెచ్చిన మరి కానుకలన్నీ ఆయన తీసుకుని వెళ్ళడం జరిగింది ప్రియులారా. తర్వాత ఇదంతా అయిన తర్వాత అబీగయలు తిరిగి నాబాలు వద్దకు రాగా రాజు విందు చేసినట్లు ఆ తర్వాత ఎంత అయ్యాక తను ఆ కీడు నుండి మరి వాళ్ళని విడిపించుకుని వెళ్ళిపోయారు. ఇంకా రాలేదు, వాళ్ళని చంపదామని చాలా కోపంగా దావీదు గారు వస్తున్నారు. ఇతను ఇలా చెప్పినప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది. నేను ఇంత మేలు చేస్తే ఈ నాబాలు నన్ను ఇలా మాట్లాడతాడా, నాకు ఇవ్వడానికి వెనకాడతాడా అని చెప్పి మరి చాలా కోపంగా 400 మందితో నిప్పులు చెరుగుతూ కత్తులు పట్టుకుని వస్తున్న ఆయన వచ్చి మీ కాళ్ళ మీద సాష్టాంగపడి నమస్కారం చేసినప్పుడు ఆయన మరి మనసు కలిగి మరి మనం కూడా ప్రార్థించినప్పుడు దేవుడు మరి మన తప్పులన్నీ క్షమించే దేవుడు అండి. అయితే తను క్షమించి మరి అవన్నీ కానుక తీసుకుని మరి వెనక్కి వెళ్ళటం జరిగింది. మరి నాబాలుకి ఇదేమీ కూడా తెలియదు. అప్పుడు మరి ఇంటికి వచ్చినప్పుడు తను ఏం చేస్తున్నాడంటే రాజులు యుద్ధ చేసుకున్నట్టు చేసుకుని అతను మత్తులో ఉన్నాడు ప్రియులారా. ఉన్నప్పుడు మరి తనకి ఏమి చెప్పకుండా ఆమె అలా ఉన్నది. తర్వాత అతనికి మత్తు వదిలిన తర్వాత చెప్పినప్పుడు ఇలా అయ్యింది. దావీదు మరి మనం మగపిల్లని ఒక్కడు కూడా ఉంచి నువ్వు చంపేస్తానని వచ్చినప్పుడు ఆమె ఇవన్నీ పదార్థాలు చేసి పట్టుకెళ్ళినప్పుడు అప్పుడు అతను క్షమించి వదిలాడని తెలిసినప్పుడు అతను ఏమయ్యాడంటే, ఒకసారి చదవండి బ్రదరు. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయం చేత అతని గుండెలు పగిలేను. అతడు రాత్రి వలె బిగిసిపోయి కొనిపోయాను. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును వత్తగా అతను చనిపోయాను. చూసారా, అతని మరి గర్వమే అతని ప్రాణం కూడా పోయింది. మరి దేవుడే ఆయన ప్రాణము తీశాడు. అతని యొక్క మరి అతని డబ్బు, అతని ధనం ఏమన్నా ఆపగలిగిందా ప్రియులారా? ఏమీ ఆపగలలేదు. ఈ రోజుల్లో మనకి ఈ డబ్బు, ఈ ధనం ఇవేమీ శాశ్వతం కాదు. మనం ప్రతిరోజు వేకునే లేచి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనలో జీవించినట్లయితే మనకి అబీగయలాగా మంచి ఆశీర్వాదాలు వస్తాయి. మరి దావీదు మహారాజే మరి తర్వాత ఆమెను వివాహం చేసుకున్నారు. మరి చంపడానికి వచ్చిన ఆయనే మళ్ళా వివాహం చేసుకున్నారు. మరి వివాహం అంటే శరీర సంబంధంగా మనం చూడకూడదు, కానీ మరి ఆయన పాదాల దగ్గర మనం పడినప్పుడు దేవుడు కూడా మన వధు సంఘంగా మనల్ని పరలోక రాజ్యంలో చేర్చుకుంటారు ప్రియులారా. ఈరోజు మనము అబీగయలాగా సుబుద్ధి కలిగి, మంచి బుద్ధి కలిగి, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనము కూడా పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకుంటాం. ప్రతి ఒక్కరము కూడా మన ప్రవర్తన గమనించుకుని మనం ఇక్కడ ఈ లోకంలో ధనం కోసం కాకుండా పరలోక రాజ్యంలో ధనము, ఆస్తి కోసం మనము ప్రయత్నం చేద్దాం. అది చెయ్యాలంటే మరి ఆయన ఆజ్ఞలు గైకొని నడుచుకోవాలి. మరి మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య చెప్పినట్టు బుద్ధిమంతులా మనం ఉండాలి. మరి చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశ్రయించి మీరందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం ప్రియులారా. మహోన్నతుడా, మహాగరుడ, నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి ప్రభువా, ఈ చిన్న మాటలో ప్రభువా నాయన నా నోట ఇచ్చి ప్రభువా వివరించడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. మరి బిడ్డలు విని ప్రభు విడిచిపెట్టు వారు కాకుండా ప్రభు నీ అంత భయభక్తులు కలిగి నీలో జీవించే భాగ్యం అందరికీ దయచేయవలసిందని యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.